కన్నవారే కాదని నన్ను నెట్టినా, కన్నులో కన్నీరు కూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను కారుచి ఘాటులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరో నన్ను కొట్టినా, కారుచి ఘాటులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరో నిన్నే నమ్ముకున్నానయ్యా. ఎవరు మానుకోవద్దు, ప్రతి ఒక్కరు స్వరాలు విప్పి నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా, నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా, నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవుంటే నాకు, నీవుంటే నాకు చాలు యేసయ్యా. చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు అనుకుంటున్నారు, యవ్వన ప్రాయంలో ఖచ్చితంగా ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి. చదువుకుంటున్న చోట లేదా ఉద్యోగం చేస్తున్న చోట ఖచ్చితంగా ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి, లేదా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. నీకు గనుక ఒక బాయ్ ఫ్రెండ్ కానీ ఒక గర్ల్ ఫ్రెండ్ కానీ లేకపోయినట్లయితే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను ప్రశ్నిస్తున్నారు. ఏంట్రా నీ ముఖానికి ఒక్క అమ్మాయి కూడా పడలేదా? ఏమే నీ ముఖాన్ని చూసి ఒక్కడు కూడా నీ కూడా పట్టలేదా? నీ చుట్టూ ఉన్న వాళ్ళు నానా రకాలుగా నిన్ను హేళన చేస్తున్నారు, గేలి చేస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు. వాళ్ళకేమో ఒక బాయ్ ఫ్రెండ్ ఏమిటి, మార్నింగ్ షిఫ్ట్లో ఒకడు, మధ్యాహ్నం షిఫ్ట్లో సాయంత్రం షిఫ్ట్లో ఇంకొకడు, నైట్ షిఫ్ట్ ఇంకొకడు, ముగ్గురిని మెయింటైన్ చేస్తుంది. వీడు అలాగే ముగ్గురిని మెయింటైన్ చేస్తున్నాడు. ఇలా నీ చుట్టూ ఉన్నటువంటి అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, ఇద్దరిని లేక ముగ్గురిని బాయ్ ఫ్రెండ్స్ని అలాగే గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు నీకు అనిపిస్తుంది, నాకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే తప్పేంటి, నాకు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే తప్పేమిటి. ఇది ఈ రోజుల్లో సాధారణమే కదా, సహజమైపోయింది కదా. పైపెచ్చు నీకున్నటువంటి ఫ్రెండ్స్ నిన్ను హేళన చేస్తున్నారు, బాయ్ ఫ్రెండ్ లేడని, గర్ల్ ఫ్రెండ్ లేదని. వాళ్ళు నైట్ క్లబ్బులకు వెళ్తున్నారు, పబ్బులకు వెళ్తున్నారు, విచ్చలవిడిగా జీవిస్తున్నారు, పాపం చేస్తున్నారు. మళ్ళీ హాస్టల్కి వచ్చినప్పుడు, రూమ్కి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పాపిష్టి పనులను గురించి నీతో చెప్తున్నారు. తెలుసా ఎలా ఎంజాయ్ చేశానో, ఎంతమంది అబ్బాయిలతో ఎంజాయ్ చేశానో తెలుసా, ఎంతమంది అమ్మాయిలతో ఎంజాయ్ చేశానో తెలుసా, నువ్వు ఉన్నావు ఎందుకు ఎంతసేపు హాస్టల్లో పడి ఉంటున్నావు, ఒకసారి నువ్వు కూడా వస్తే ఆ మజా ఏంటో తెలుస్తుంది, ఆ సరదా ఏమిటో తెలుస్తుందని చెప్పి ప్రేరేపించేవాళ్ళు లేకపోలేదు, పాపానికి ఈడ్చుకొని పోయేవాళ్ళు కూడా లేకపోలేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళుతున్నట్లయితే సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఇస్తున్న హెచ్చరిక ఇది. పాపము చేసేవాళ్ళు పాపము చేయిస్తారు. సిగరెట్లు కాల్చేవాడు తన చుట్టూ ఉన్న వాళ్ళకి సిగరెట్ని అంటగడతాడు. అమ్మాయిల పిచ్చి కలవాడు అబ్బాయిల పిచ్చి కలిగింది పక్కల్లో కూడా ఆ పిచ్చిని అంటగడతారు. వ్యభిచారంలో జీవించే వాళ్ళు తన చుట్టూ ఉన్న వారిని కూడా ఆ వ్యభిచారపు రొంపిలోకి లాగే ప్రయత్నం చేస్తారు. ప్రేమ దోమ అని చెప్పి ఆ ప్రేమ ముసుగులో నీచమైనటువంటి పనులు చేసేటటువంటి అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, అమాయకంగా కనిపించే నిన్నో ఈడ్చే ప్రయత్నం చేస్తారు. అటువంటి భయంకరమైన రోజుల్లో మనం జీవిస్తున్నాం.
ఆ అబ్బాయి మాయ మాటలకు ఆ అమ్మాయి లొంగిపోయింది. ఇద్దరు కలిసి ప్రేమ ప్రేమ అని చెప్పి చట్టా పట్టాలు వేసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఏ హోటల్ తక్కువ రేటుకు వస్తే ఆ హోటల్కి వెళ్ళిపోయి శారీరకంగా ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు. పైపెచ్చు అతడు చక్కగా మందిరానికి వస్తాడు, ప్రార్థన చేస్తాడు, వాక్యం వింటాడు, భక్తుడిగా నటిస్తాడు. ఎన్నోసార్లు దేవుడు హెచ్చరిక చేశాడు. మళ్ళా వెళ్ళాడు, ఆ అమ్మాయితో పాపం చేశాడు. వస్తూ వస్తూ యాక్సిడెంట్ అయింది. 2 కాళ్ళు కట్ అయిపోయినాయి. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. 2 కాళ్ళు కట్ అయిపోయినాయి. తన కళ్ళ ముందు దేవుడు చేసిన హెచ్చరిక జ్ఞాపకానికి వస్తూ ఉంది. నువ్వు మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బయటికి వెళ్ళి పాపిష్టి పనులు చేస్తున్నావు, ప్రేమ దోమ అని చెప్పి ఆ అమ్మాయితో తిరుగుతున్నావు, ఆ అమ్మాయి జీవితంతో ఆటలాడుతున్నావు, జాగ్రత్త, నేను నిన్ను శిక్షిస్తా అని దేవుడు నాకు చెప్పినా సరే నేను వినలేదే. ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో, ఎప్పుడైతే హాస్పిటల్ తీసుకొచ్చి అతన్ని పడేశారో, అప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చాడు. దేవుని యొక్క హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, ప్రభువా నన్ను క్షమించు. ప్రేమ దోమ అని చెప్పి సరిహద్దులన్నీ చెరిపేసి అమాయకురాల్ని వశపరుచుకొని లోపరుచుకొని జారత్వంలో నేను జీవించాను, ప్రభువా నన్ను క్షమించు అని కన్నీళ్లతో పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు నా ప్రశ్న, ప్రభు క్షమిస్తాడా క్షమించడా? గట్టిగా చెప్పాలి. క్షమిస్తాడా క్షమించడా? క్షమించాడు అన్నవాళ్ళు చేయి చూపిస్తారా? సంతోషం, మీరు చెప్పింది కరెక్ట్. ప్రభు క్షమించాడు, అందులో సందేహం లేదు. ఈ లోపల డాక్టర్లు వచ్చి ఎక్స్రేలు తీసుకొచ్చి చెప్పింది ఏమిటంటే, బాబు యాక్సిడెంట్కి సంబంధించిన ఎక్స్రేలు మేము చూసాము, 2 కాళ్ళు కూడా ఇరిగిపోయినాయి, ఎముకలు జాయిన్ చేసేటటువంటి ఛాన్స్ లేదు, 2 కాళ్ళు తీసేయాల్సిందే. 2 కాళ్ళు తీసేశారు. తను చేసిన పాపం పండింది. హెచ్చరిక చేసినా పట్టించుకోలే.